హస్తినాపురంలో పాండవులు కౌరవులు కలిసి ఎదిగారు. ఆహారం, ఆటలు మరియు వివిధ కళలలో శిక్షణ పొందుతూ బాల్యం గడిపారు. కాని చిన్నపట్టినుంచే దుర్యోధనుడు భీమునిపై ద్వేషం పెంచుకున్నాడు. ఒకసారి భీమునికి విషం కలిపిన ఆహారమిచ్చి నదిలో పడేశారు. కాని భీముడు నాగలోకానికి చేరి అక్కడ వాసుకి నాగుని అనుగ్రహం పొంది తిరిగి వచ్చాడు. చిన్నతనం నుండే పాండవులు ధైర్యవంతులుగా న్యాయంగా వ్యవహరించేవారు. అందుకే ప్రజలు వారిని అభిమానించేవారు. ఇది కౌరవులకు ఇష్టవుండేది కాదు. రాజు భీష్ముడు బాలుర శిక్షణ కోసం శ్రేష్ఠగురువు ద్రోణాచార్యుడిని రాజప్రాసాదానికి ఆహ్వానించాడు. ద్రోణాచార్యుడు ప్రాచీన ధనుర్విద్యలో నిపుణుడు, అశ్వత్థాముని తండ్రి. ద్రోణుడు బాలురకు ధనుర్విద్య, గదాయుద్ధం, ధర్మశాస్త్రం మొదలైన విద్యలు నేర్పించడం ప్రారంభించాడు. అందరిలోనూ అతి మేటిగా నిలిచాడు అర్జునుడు. ద్రోణుడు అర్జునుని ప్రతిభ చూసి, నీవు నా శిష్యులలో అత్యుత్తముడు అని పొగిడాడు. ఇది చూసి దుర్యోధనుడు అసూయపడ్డాడు.